సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 2026 టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్నప్పటికీ వ్యక్తిగతంగా అతని ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ కప్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్ ఐపీఎల్లో కూడా 11 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో టీ20 జట్టులో సూర్యకుమార్ స్థానం అలాగే కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమిండియా భవిష్యత్ టీ20 కెప్టెన్ గా సంజు శాంసన్ పేరు ప్రస్తావించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే 2 ఏళ్లలో సూర్యకుమార్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ భవిష్యత్తు నిర్ణయం అవుతుందని అన్నారు. అయితే సంజు శాంసన్ మాత్రం నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. 2028 టీ20 ప్రపంచ కప్ సమయానికి భారత్ కొత్త కెప్టెన్ కోసం చూడవచ్చు. అది సూర్యకుమార్ వచ్చే కొన్నేళ్లలో ఎలా ఆడుతున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ సంజు శాంసన్ ఇప్పటికే తనకు నాయకత్వ పాత్రకు అర్హుడిగా నిరూపించుకున్నాడని శాస్త్రి పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ కు ఐపీఎల్లో 5 సీజన్లుగా సంజు కెప్టెన్ గా వ్యవహరించిన విషయాన్ని శాస్త్రి గుర్తు చేశారు. ముఖ్యంగా 2022 సీజన్లో జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడం అతని నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా భారత్ జట్టులో ఓపెనర్ గా అతను అత్యంత విధ్వంసకర బ్యాటర్ గా ఎదిగాడని కొనియాడారు. టీ20 ప్రపంచ కప్ లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వరుసగా 3 అర్ధశతకాలు బాదిన అతను కీలక మ్యాచ్ల్లో భారత్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో అతని ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించాయి. ప్రపంచ కప్లో బాధ్యత తీసుకున్న విధానం, ఇప్పుడు ఐపీఎల్లో చూపిస్తున్న పరిపక్వత చూస్తే భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలకు అతనే సరైన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను అని రవిశాస్త్రి అన్నారు.